హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ యొక్క డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి 11th మే రోజు మార్నింగ్ 11 AM అఫీషియల్ వెబ్సైట్లో కీ పేపర్ రిలీజ్ చేస్తారు. దాంతోపాటు రెస్పాన్స్ షీట్ అని అంటే మీరు ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన పేపర్లో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది, అలాగే కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది అందులో రెస్పాన్స్ షీట్లో ఉండడం జరుగుతుంది. సో 160 క్వశ్చన్స్కి మీరు 160 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్కి ఆప్షన్ పెట్టారనేది ఆ రెస్పాన్స్ షీట్లో తెలుసుకోవచ్చు. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీకు వచ్చిన షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో విత్ క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఆబ్జెక్షన్స్ అని అంటే మీకు వచ్చిన షిఫ్ట్లో ఏమైనా క్వశ్చన్స్ రాంగ్గా మిస్టేక్గా ఏమైనా ఆప్షన్స్ కానీ క్వశ్చన్ కానీ మిస్టేక్ ఉంటే ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు ఆబ్జెక్షన్ అనేది రేజ్ చేస్తే మీకు మార్క్స్ అనేది మీ షిఫ్ట్లో యాడ్ కావడం జరుగుతుంది. సో ఇలా మీకు ప్రతి షిఫ్ట్లో రాంగ్ వచ్చిన క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ అనేది మీరు రేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి 13th మే వరకు అవకాశం అయితే ఉంది. సో మీ షిఫ్ట్లో ఏమైనా క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయా, మీకు ఏమైనా అనిపించిందా, రాంగ్ వచ్చినట్లు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మీ ఏ షిఫ్ట్ అలాగే ఏ సబ్జెక్ట్లో రాంగ్ వచ్చింది, క్వశ్చన్ ఏంటనేది కామెంట్ చేస్తే మిగతా స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, డౌట్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.